ఎక్కువగా నాకొచ్చే కామెంట్స్‌లో ఏంటంటే, మీషో మీరు రివ్యూ చేసినప్పుడు దానికి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అని అడుగుతున్నారు. అంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తే చాలామంది ఏంటంటే ఓపెన్ అవ్వట్లేదంటారు. అలాగని కామెంట్స్‌లో కూడా ఓపెన్ అవ్వట్లేదంటారు. కానీ మీరు ఎలా వీడియో ఓపెన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ తర్వాత చాలా వరకు ఏంటంటే మనం పోస్ట్‌లో పెడతామనమాట. ఈ పోస్ట్‌లో పెట్టిన లింక్స్ కూడా మీకు మంచిగానే ఓపెన్ అవుతాయి. కానీ చాలామందికి తెలీదు ఇది ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది. అందుకనే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే దానిలోనే నేను వీడియోస్ అదే లింక్స్ అనేవి పెడతాను. ఈ విధంగా నా ఛానల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్‌లో మీకు కింద ఇస్తాననమాట. ఇమేజెస్ దాని కింద లింక్స్ ఇస్తాను చూసుకోండి. ఒకవేళ లేదు డిస్క్రిప్షన్‌లో చూసుకుంటాము అంటే ఇక్కడ పైన ఉన్న 3 డాట్స్ క్లిక్ చేశారనుకోండి డిస్క్రిప్షన్ అనేది ఆప్షన్ ఉంటుంది. అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా! అందులో డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు కాపీ చేయండి. కాపీ చేసిన వెంటనే మీకు అక్కడ క్రోమ్ ఆప్షన్ ఇస్తాడు. ఆ క్రోమ్ ఆప్షన్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే డైరెక్ట్‌గా మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీలో ఎవరికైనా కూడా డైరెక్ట్‌గా అలా ఓపెన్ అవ్వలేదు అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారు అంటే వెబ్ సెర్చ్ అని కూడా ఆప్షన్ ఇస్తాడు. ఆ వెబ్ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి మీకేంటంటే నేను ఇక్కడ ఏంటంటే అయిపోయింది కదా అని వీడియో ఆపేసాను. మళ్ళీ తీసాననమాట వెబ్ సెర్చ్. ఒకవేళ క్రోమ్ ఓపెన్ అవ్వలేదనుకోండి వెబ్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకో మీకు అక్కడ కూడా మీకు క్రోమ్ అని ఇస్తాడనమాట. అంటే మీ దానిలో ఏమేమి ఉన్నాయో ఇలా ఇంటర్నెట్, గూగుల్ ఇవన్నీ ఇస్తాడు. దానిలో మీకు ఏది అవైలబుల్ ఉంటే మీరు దాని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోతుంది. చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే అవి బ్లూ కలర్‌లో వస్తేనే ఓపెన్ అవుతాయని చాలామంది అనుకుంటారు. కానీ దీన్ని మనం అలాగని కాపీ పేస్ట్ చేస్తే మాత్రం ఓపెన్ అవ్వదు. కాపీ చేసుకుని మీరు క్రోమ్‌లోకి డైరెక్ట్‌గా లింక్ అనేది వెళ్ళిపోతుందనమాట. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.